దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన మానవ నేత్రాలకు మనుషుని యొక్క ఆలోచనకి అందనంత ఎత్తులో ఉన్నవాడు. మనము దేవుని గురించి ఆలోచించాలి అని అంటేనే చాలా భయం వేస్తుంటుంది. కారణం ఆయన యొక్క ఆలోచనలో ఆయన యొక్క ఆలోచన విధానము మనము వాక్యం ద్వారా పరిశీలించినప్పుడు మనకి భయం వేస్తుంటుంది. కానీ సమాజము దేవుణ్ణి ఎంత తక్కువ చేసేసింది ఈ లోకము అని అంటే, మేము పిలిస్తే పలుకుతాడు ఆయన. దేవుడు అంటే ఒక స్వరం మాతో మాట్లాడు అని అంటే ఆయన మాతో మాట్లాడతాడు అన్నంతగా మనుషుల మధ్యలో ఉన్నటువంటి బంధాలు, బాంధుత్వాలు, మనుషుల మధ్యలో మాట్లాడుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అంతే ఈజీగా దేవునితో మేము మాట్లాడతామనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రపంచము చాలా సంఘాలలో ఈ ధోరణి కనబడతా ఉంది. మనము బైబిల్ని మొత్తము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు మనకు కనబడేటటువంటిది ఏంటి అంటే, ఎంతమంది ఉన్నారు మనకు క్రైస్తవులకి చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అనేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనే దానికి మనకి బైబిల్లో నుంచి ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దాము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇదే బైబిల్ మీ దగ్గర ఉంది, అదే బైబిల్ నా దగ్గర ఉంది. ఆ బైబిల్లో నుండి మనము వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. 8వ అధ్యాయము 6వ మాట. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ మాటలో ఓకేండి 6వ వచనం. జాగ్రత్తగా వినండి. ఆ మాట ఎంత బాగుంటుంది చూడండి. ఒకటి 4 నుంచి చూడండి, లేదు అన్నట్టు 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకములో విగ్రహము వట్టిదనియు, లోకములో విగ్రహాలన్నీ వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే. బైబిల్ ఎంత మంచిగా చెప్తుంది చూడండి. దేవుడు ఒకడే, వేరే దేవుళ్ళు లేరు. ఒకటే దేవుడు మనకందరికి, ప్రపంచాన్ని మొత్తానికి ఒకటే దేవుడు. 5వ మాట, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఎంతమంది దేవుళ్ళు అన్నాడు? ఒక్కడే దేవుడు మనకి. ఆయన తండ్రి. ఆయన ఎవరు అని అంటే తండ్రి. ఆ దేవుడు ఎవరు? తండ్రి అని అన్నాడు. ఎవరి తండ్రి?
ఓకే అండి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము మనమున్నాము. మనమున్నాము, మరియు మరియు మనకు మనకు ప్రభువు ఒక్కడే. మనకు ప్రభువు ఒక్కడే. 10 మంది లేరండి ప్రభువులు, ఒకడే ప్రభువు. 6వ వచనంలో ఉంది మనకు ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన ఎవరో తెలుసా? ప్రభు ఎంతమంది ప్రభువులు అంటే ఒకటే ప్రభువు. ఆ ప్రభువు ఎవరు అని అంటే ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అని అన్నాడు. ఆయన ద్వారా చాలా, ఆయన ద్వారా సమస్తము కలిగినని అర్థం. యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని కలిగిన. అయితే ఇప్పుడు దేవుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఎవరది? తండ్రి. ఎంత స్పష్టంగా చెప్తుంది బైబుల్. మనము, మీ దగ్గర అదే బైబుల్ ఉంది, నా దగ్గర అదే బైబుల్ ఉంది. అంటే ఈ ప్రపంచానికి బైబిల్ అర్థం కాక ఇష్టం ఉన్నట్టుగా బోధ చేసేసింది లోకం, ఇష్టం ఉన్నట్టుగా ప్రచారం చేసేసింది. కారణం ఏమిటంటే వాళ్ళకి బైబిల్ తెలియకపోవటం. ఇప్పుడు ఇంత స్పష్టంగా చెప్తుంది చూడండి, దేవుడు ఒక్కడే. ఆయన పేరు, ఆయన ఎవరు అంటే ఆయన మనందరికీ తండ్రి. అందుకని మనము ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తాం చూసారా, పరలోకమందున్న మా తండ్రి అంటాం చూసా. ఆ తండ్రే దేవుడు, ఆ తండ్రే దేవుడు. ప్రభువులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆయన పేరు ఏం పేరు? యేసుక్రీస్తు. ప్రభువు ఒక్కడే. ఈ విషయాలు దేవుడు వ్రాయిస్తున్న ప్రపంచానికి అర్థం కావటం కోసం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయాలలో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ ఎలా వ్రాయబడిందనే దాని మీద దృష్టి పెట్టాలి మనం. ఎలా అంటే దేవుడు తన ఆలోచనని ప్రపంచానికి తెలియజేయటం ఒకటైతే, తర్వాత ఈ ప్రపంచంలోనికి వచ్చిన మనిషి ఆలోచించినది మరొకటి. దేవుడు ఆలోచనను బయలుపరచండు అనేది ఒకటైతే, మనుషులు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం ఆలోచించుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు అనేది కూడా బైబిల్లో రాయబడింది. ఈ రెండింటి పైన మనకు స్పష్టత రావాలి అన్నమాట. అందుకని మళ్ళీ చూడండి ఇంకో మాట, అదే పుస్తకంలో 12వ అధ్యాయము, 25వ మాట, 12:25లో సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఓకే అండి. ఇక్కడ చూడండి 5వ వచనంలో, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు మాత్రం ఒక్కడే. ఇది పదం కోసం. ప్రభువులు 10 మంది లేరండి, ప్రభువు ఒక్కడే. ఎవరా ప్రభువు అని అంటే అక్కడ మనం చూసుకున్నాం. దాన్ని కంటిన్యూగా మనం చూసుకుంటూ పోతా ఉంటే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే జరిగిస్తుంటాడు కార్యాలు. అంటే వీటి అర్థం ఏమిటనంటే, ప్రభువులు ఎంతమంది ఉన్నారా అంటే ప్రభువులు ఒకరే ఉన్నారు, అదేవిధంగా దేవుడు కూడా ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే కార్యాలు జరిగిస్తుంటాడు అని అర్థం. అయితే ఇప్పుడు మనకు అర్థమైనది ఏంటిదంటే, అందుకనే తండ్రి కదా, ఆయన మనందరికీ తండ్రి. దేవుడు ఒక్కడే,
ఆయన మనందరికీ తండ్రి. అందరికీ తండ్రి అన్నాడు. అందరికీ తండ్రి. అందరికీ తండ్రి అని అంటే జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రే. అందుకని ఆయన తండ్రి అని సంబోధించి చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేయటం కానీ, ఆయన సిలువకి వెళ్ళిన తర్వాత తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు కూడా తండ్రేనా అని అంటే ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు యేసుక్రీస్తుకు కూడా తండ్రే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి కానీ తండ్రికి కానీ వీళ్ళిద్దరికి లేని భిన్న అభిప్రాయం మనకెందుకు? వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఏమని? తండ్రి ఎవరు? పరలోకమందు ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన కుమారుడు. నేను తండ్రిని, నువ్వు నా కుమారుడివి. వాళ్ళిద్దరి మధ్యలో మంచి మంచి అండర్స్టాండింగ్ ఉంది. కానీ ప్రపంచానికి ఏం అర్థమైపోయింది అని అంటే ఇంక దేవుడు ఆ దేవుడు లేడన్నట్టుగా క్రియేట్ అయిపోయింది. ఇంకా ఒక్కడే దేవుడు, 10 మంది దేవుళ్ళు లేరు మనకి. ఒక్కడే దేవుడు. ఆ దేవుని పిల్లలయ్యే మనం అందరము కూడా. దీంట్లో అర్థం కావటానికి ఇంకొక విషయం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటంటే వీళ్ళు నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు అంటే నా రక్తము అని అంటుంటాం. వీళ్ళంతా నా రక్తము అని అంటే నా పిల్లలు అని అర్థం. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరయ్యానంటే, ఎవరి రూపాలు, ఎవరి స్వరూపాలు, ఎవరి ఆత్మలయ్యానంటే బైబిల్ స్పష్టం చేస్తుంది అని అంటే దేవుని యొక్క ఆత్మలే మన శరీరములో ఉన్నవి. అందుకనే మన్ను అనేది మట్టికి చేరిపోతుంది, ఆత్మ ఆయన దయచేసి దేవుని యొద్దకు చేరిపోతుంది అని అన్నాడు. మనం ఇంకా జాగ్రత్తగా బాగా పరిశీలన చేయగలిగితే, ఇంకా బాగా ఆలోచన చేయగలిగితే దేవుడు కనిపిస్తాడా అనే దానికి మనం ఇంకా క్షుణ్ణంగా, ఇప్పుడు దేవుడు ఎంతమంది అనుకున్నాం మన బైబిల్ ప్రకారం చూస్తే ఒక్కడే, 10 మంది లేరు. ఆ ఒక్క దేవుడు ఎవరయ్యానంటే తండ్రి అయిన దేవుడు. ఎవరయ్యా తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అని ఎవరైతే పిలిచాడో అతడే. అతను ఎవరయ్యానంటే మనము ఆది కాండం నుండి మనం చూస్తాము, ఆయన యెహోవా అయిన దేవుడు. ఆ యెహోవా అయిన దేవుడినే తండ్రి అని సంబోధించడం జరిగింది. ఆ దేవుడే ఒక్కడు. ప్రపంచం మొత్తానికి నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ప్రపంచమా నువ్వు ఏ మతములో ఉన్నా పర్వాలేదు కానీ, అది నీ ఇష్టం కానీ, ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే యెహోవా. ఇప్పుడు ఈ దేవుణ్ణి చూస్తారా అనటానికి బైబిల్ కొన్ని విషయాలు మనకి ఎంత స్పష్టం చేస్తున్నదో చూడండి. మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ మాట. 1వ అధ్యాయం 20వ మాట. జాగ్రత్తగా వినండి, ఇది ఇంత బాగుంటుంది ఈ మాట. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. చాలు, తేటపడుచున్నవి అని అన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు మనకి అక్కడ కనబడుతుంది చూడండి 20 మాటలోనే. దేవుడు ఏ విధంగా ఎలా ఉన్నాడు అని అంటే ఆయన అదృశ్యుడు. ఆయన లక్షణాలు కనబడాలి అని అంటే దేవుడు అదృశ్యుడు. ఆ అదృశ్యుని యొక్క లక్షణాలు మనకు కనబడాలి అని అంటే ఏంటిదనంటే మనము ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన బయటపడుతుంది అని అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు అని మనకు అర్థం కావాలి అని అంటే ఈ సృష్టిని చూడాలి అని అన్నాడు. ఈ సృష్టిని చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకనంటే ఆయన అదృశ్యుడు, దేవుడు అదృశ్యుడు. ఆయన కంటికి కనబడడు. కంటికి కనబడని దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థం కావాలి అని అంటే ఈ సృష్టిని చూడమన్నాడు.
ఎంత బాగా రాశాడు చూడండి, దేవుడు రాయించాడు ఈ మాటలే. అప్పుడు ఏం చేయాలి? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూడాలి. ఈ సృష్టిలో ఉన్న దాన్ని చూసినప్పుడు మనకంతా కూడా తేట పడుతుంది. మనము ఆది కాండములో నుండి మనం చూడగలిగితే, మొదటి దినమాయను, రెండవ దినమాయను, మూడవ దినమాయను, నాలుగో దినమాయను, ఐదవ దినమాయను, ఆరవ దినమాయను, ఇలా చదువుతుంటాం కదా మనం. ఈ రోజులలో జరిగినటువంటి సృష్టి కార్యక్రమాలంతా కూడా చూసినప్పుడు, వీటన్నిటిని చూసినప్పుడు ఆయన ఎంత గొప్పోడండి అని అనిపించాలి. అంటే మనకు కంటికి కనబడుతున్నటువంటి ప్రకృతిని అంతా చూసినప్పుడు ఆయన శక్తి ఎంత గొప్పది అని మనం ఆలోచన చేయాలి. ఇంత గొప్ప దేవుడు అండి తాను. అవును, ఇంత గొప్ప దేవుణ్ణి ఆయన అదృశ్యుడు కనబడడు. ఆయన అదృశ్యుడు కనబడడు. ఎందుకు కనబడడు అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా అంటాడు, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ ఎవ్వరికి ఎన్నడూ ఎక్కడ కనబడదు. మరి ఎప్పుడు కనబడతాడు, ఎలా కనబడతాడు అనేది కూడా చూస్తాం మనం. బైబిల్లోనే మనకు ఆధారాలు ఉన్నాయి, అన్ని మనం వెతుక్కోవాలి, బైబిల్ మనం చూసుకోవాలి. ఆయన అదృశ్యుడు. ఇందాక మనం చూసాము, దేవుడు ఒక్కడే, 10 మంది దేవుళ్ళు లేరు. ప్రపంచానికి మొత్తం గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ భూమి ఉంది కదా, భూగోళం ఉంది కదా, ఆ భూగోళానికి, సర్వ సృష్టికి మొత్తానికి ఒకే దేవుడు. నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆ దేవుడు నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, ఆ దేవుడు నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, అందరికి దేవుడు ఒక్కడే, ఈ విశ్వానికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన కనబడని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, కనబడని దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయనంటే, ఈ సృష్టిని చూసి తెలుసుకోండి అని అన్నాడు. ఈ ప్రకృతిని చూసి తెలుసుకోండి అని అన్నాడు ఆయన. ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ ప్రకృతిని చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థం అవ్వాలి. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంతకీ కంటికి కనబడని ఇంత గొప్ప దేవుణ్ణి, ఉన్నటువంటి ఈ దేవుణ్ణి ఈ ప్రపంచం ఎలా చేసిన, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ ఎలా చేసేసారు అని అంటే, 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన కంటికి కనబడతాడిక, మీతో మాట్లాడతాడిక అని తీసుకొని వచ్చేసింది ప్రపంచం అంతా. అందుకని మార్కు సువార్త 4:24 ఏమంటాడు తెలుసా? మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నాడు. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోవాలి. మీరు వినేది ఏమిటి? ఎవరైనా ఒక విషయం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం, ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని మనం తీసుకున్నామండి. ఒక వాక్యం తీసుకొని ఏం చూసాము? ఒక వాక్యం తీసుకొని మనం ఏం చూసాము అని అంటే, దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని మన దానికి మనం ఒక వాక్యం తీసుకున్నప్పుడు దేవుడు ఒక్కడే అని మనకు స్పష్టత వచ్చింది. ఆయన ఎవరయ్యానంటే తండ్రి అని చెప్పారు. ఇది నువ్వు నేను, ఇప్పుడు నీ దగ్గర ఉన్న బైబిల్ నా దగ్గర సేమ్ బైబిలే కదా, ఒకే బైబిల్. ఆ ఒక్క బైబిల్ మనం అందరం కూర్చొని ఆలోచన చేస్తాం, తండ్రి అయిన దేవుడే ఒకడు అని ఫైనల్ అయింది. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ప్రభువు, రూలర్, చక్రవర్తి. ఆయనంతా కూడా పరిపాలన చేస్తున్నాడు. తండ్రికి లేని అభ్యంతరము, యేసుక్రీస్తు ప్రభువుకు లేని అభ్యంతరము మనకెందుకు? యేసుక్రీస్తు ప్రభువునే నీవు తండ్రిగా నువ్వు పిలిస్తే, ఆయన తండ్రిని అని పిలుస్తున్నాడు. మనం రాంగ్గా పిలిచాం, మనం తప్పుగా పిలిచాం. యేసుక్రీస్తు దేవునికి ప్రథమ కుమారుడు, మొట్టమొదటి కుమారుడు ఎవరయ్యానంటే ప్రభు అయిన క్రీస్తు. ప్రథమ కుమారు, ఆయనని పరలోకములో తనని కనినవాడు. ఈ టాపిక్ మనకు అర్థం కావాలి. ఈ ప్రపంచం ఏం చేసింది? బైబిల్ని అర్థం చేసుకోవటంలో విఫలమైపోయి అపార్థాలు ఎక్కువైపోయినాయి. అందుకనే మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా మీరు వినండి. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా వినండి. బైబిల్ని
బైబుల్ని చెప్పేవాడు మస్తు చెప్తాడు, కానీ వింటున్న నీవు జాగ్రత్తగా వినాలి అని అన్నాడు. నువ్వు చూసుకోవాలి, పరిశీలించాలి. ఉపవాస ప్రార్థన చేసినంత మాత్రానో, కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రానో దేవుడు కనబడతాడు అనుకుంటే పొరపాటు. దేవుడు కనబడతాడు అనుకుంటే పొరపాటు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ మాట చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనే విషయాలు ఈ ప్రపంచానికి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనే విషయం ఈ ప్రపంచం తెలియకుండా ప్రపంచం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. చూడండి దేవుని విషయంలో ఎంత అపార్థం చేసుకున్నారు. ఈ పదం వినండి. ఇందాక మనం చూసుకున్నాం కదా, మనం కొరింథీయుల అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం. దేవుడు ఎవరు? ఇప్పుడు అదృశ్య లక్షణాలు కలిగిన వాడు. ఆయన మనకేమవుతాడు? మనందరికి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఓకే, ఆ తండ్రి ఇక్కడ, ఆ తండ్రిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ తండ్రిని గురించి యేసుక్రీస్తే అంటున్నాడు. ఏమంటున్నాడంటే 24వ వచనములో, కంటిన్యూ చేయండి. దేవుడు ఆత్మ. ఈ మాట దేవుడు అనే ఎవరు అంటున్నారు ఇప్పుడు? ఈ మాట యేసు ప్రభు అంటుండు. యేసు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ. ఎవరయ్యా దేవుడు అంటే? తండ్రి, నా తండ్రి, మీ తండ్రి, మనందరి తండ్రి ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్నాడు. దేవుడు ఆత్మ. మనలో ఉన్న ఆత్మనే మనం చూడలేదు. మన శరీరంలో ఆత్మ ఉంది. మన శరీరంలో ఉన్న ఆత్మనే మనం చూడలేదు. దేవుని ఆత్మను చూసేంత శక్తికి ఈ నరులకు ఉందంటారా? తప్పు మీద కాదు, తప్పు మీద రాంగ్ బోధలు చేశారు, తప్పుడు బోధలు చేశారు, తప్పుడు వాక్యాలు చెప్పారు, బైబుల్ని వక్రీకరణ చేశారు. మనం ఏమైపోయిందంటే ఆ రెఫరెన్స్ కొంచెం మనం దృష్టి పెట్టి మనం చదవకపోవటం వల్ల, చూడకపోవటం వల్ల ప్రమాదం ఏర్పడింది. ప్రభు అంటున్నాడు కదా, ఆయనకి లేని అభ్యంతరం మనకెందుకు అంటున్నాను నన్ను. యేసు ప్రభుకి లేని అభ్యంతరం మనకెందుకు? మనము మొన్న ఒక డ్రెస్ పెట్టినాము, డింపు కోసం పెడితే లక్కీకి వచ్చింది, మళ్ళీ లక్కీ కోసం పెడితే డింపుకి వచ్చింది, మళ్ళీ లక్కీ కోసం పెడితే డింపు కోసం పెడితే మిల్క్కి వచ్చింది, మిల్క్ కోసం మళ్ళా లక్కీ కోసం పెడితే డింపుకి వచ్చింది, మళ్ళీ మూడోసారి మళ్ళీ పెట్టారు. ఆమెకి ఏం కలర్ కావాలంటే 10 కలర్లు రకరకాలుగా మారిస్తే ఆమె అన్నది నాకు ఎల్లో కలర్, మై ఫైనల్ కలర్ ఈజ్, మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఎల్లో అన్నది. ఆమెకి లేని అభ్యంతరం నాకెందుకు? ఆమెకి ఎల్లో కలర్, ఆమె ఇష్టం అది. ఇక మనం ఏం చేస్తాం చెప్పండి? ఆమెకి లేని, ఇప్పుడు తల్లిగా తనకి, కూతురుగా ఆమెకి, వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం నాకెందుకు? ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు. మనమేమో యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అని అన్నాం అనుకోండి. అమ్మా, తండ్రి మనకందరికీ ఒక్కడే, మీరు రాంగ్గా పిలుస్తున్నారు. అప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ప్రపంచాన్ని మొత్తానికి తండ్రి ఒకడైనప్పుడు, జాగ్రత్తగా వినండి, నీకు తండ్రి ఒకడే ఉంటాడు. మనిషికి భూమి మీద పిల్లలుగా మనకు తండ్రులు ఎంతమంది ఉంటారు? తండ్రులు ఉంటారా? తండ్రి ఉంటాడా? తండ్రే ఉంటాడు. తండ్రులు ఉండరు, తండ్రే ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తానికి తండ్రి ఒక్కడే కదా. మనం ఏం చేస్తున్నామంటే రాంగ్గా పిలుస్తున్నాం. తండ్రి అని ప్రభువుని అంటున్నాం మనం. ప్రభు ఏమంటున్నాడు? మనందరికీ తండ్రి ఒక్కడే. అప్పుడు జాగ్రత్తగా వినండి, అందరికీ తండ్రి ఒకడైనప్పుడు యేసుక్రీస్తుకు కూడా తండ్రి అయినప్పుడు, మనకు యేసుక్రీస్తు తండ్రి అయినప్పుడు యేసుక్రీస్తు మనకేమవుతాడు? అన్న అవుతాడు, బిగ్ బ్రదర్. అభ్యంతరాలు ఎందుకు? ఇంత క్లారిటీ ప్రపంచానికి లేకపోవటం వల్ల ప్రమాదం వచ్చింది. వాక్యంలోనే ప్రమాదం వచ్చేసింది. ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ తీసి. ఎందుకు వచ్చేసిందని బైబిల్ చదవకపోవటం వలన, చదవకుండా దేవుడు నాతో గల్లెమాడి మాట్లాడాడు అని అన్నాడు అనుకోండి, ప్రమాదం వచ్చేసింది. ఆయన కంటికి కనబడడు. ఎందుకు కనబడడు అన్నాడు? మన శరీరంలో ఉన్న ఆత్మనే మనము చూడలేము. ఆ ఆత్మను మనం ఎలా చూస్తాము? ఆ ఆత్మ మన కంటికి ఎలా కనబడుతుంది? కాబట్టి
మనము చూడలేము ఆయనని. ఎంత బాగుంది చూడండి. దీన్ని అనుభవించగలుగుతాం. అందుకనే ఆత్మయే జీవింపజేయును, శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ మనల్ని ఏం చేపిస్తుంది? ఆత్మ మనల్ని ఏం చేపిస్తుందనంటే జీవింపజేస్తుంది. అందుకనే కదండి, వెళ్ళిపోయాడా, చనిపోయాడా, ఉన్నాడు కదా, పోయాడని ఎందుకు అంటున్నావు? నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా, 6 అడుగుల మట్టి ముద్ద పెట్టెలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు కదా. అంటే నువ్వు అంటుంది ఈ శరీరాన్ని కాదు, నువ్వు అంటుంది ఇంకా దేని అన్నావు. ఇంకా మనందరం కూర్చొని మాట్లాడుతుంటాం కదా, మొన్న చనిపోయాడండి ఆయన, పోయాడు అని అన్నావు. పోయిన వ్యక్తిని గురించి కాకుండా నువ్వు కూర్చున్నటువంటి మట్టి ముద్ద కోసం ఏడుస్తూ కూర్చున్నావు. అంటే నువ్వు పెట్టింది పేర్లు కానీ, ఇన్ని రోజులు నువ్వు అనుకున్నది కానీ ఈ శరీరం గురించి కాదు, పోయినటువంటి దాని గురించి. అది కంటికి కనబడదు. అది ఎలా అయితే మన శరీరమును విడిచిపెడుతుందో, ఎప్పుడైతే మన శరీరాన్ని విడిచిపెడుతుందో శరీరం నిష్ప్రయోజనం, కదలది. ఇక మాటలు రాని బొమ్మలా ఉండిపోతుంది, కదలలేని బొమ్మలా ఉండిపోతుంది, మౌనంగా ఉండిపోతుంది. ఇది అలానే ఉంటే కంపు కొడుతుంది. కాబట్టి మట్టి పెద్ద, ఇది ఈ భూమి ఉందిగా, ఈ భూమి పెద్ద ఫ్రిడ్జ్ అండి. ఇది చాలా పెద్ద ఫ్రిడ్జ్ లాంటిది. అందులో ఇది ఏం చేస్తుంది తెలుసా? కప్పేసుకొని స్మెల్ అనేది బయటకు రాకుండా ఉండనిస్తుంది. అది నువ్వు అదే ఎంత ఏసీ రూమ్లో పెట్టి ఎంత జాగ్రత్తగా పెట్టినాయని కూడా అది ఒక టైంకి వచ్చిన తర్వాత స్మెల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. కానీ అదే మట్టి నిన్ను స్మెల్ రాకుండా నేను తనలో కప్పేసుకుంటుంది మట్టి. దేవుడు ఈ భూమిని పెద్ద ఫ్రిడ్జ్లా చేశాడు. ఎందుకో తెలుసా? మళ్ళా ఆయన వచ్చినప్పుడు, తన కుమారుడు లోకానికి వచ్చినప్పుడు, మళ్ళా మరణించిన మట్టిలో ఉన్నటువంటి శరీరాలన్నీ ఒక రోజున లేపబడతాయి అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లేపబడతాయి అనుకున్నప్పుడు, ఈ శరీరము లేపబడుతుంది అనుకుంటున్నప్పుడు మరలా ఈ శరీరం నిష్ప్రయోజనమా? జాగ్రత్తగా వినండి. శరీరము లేపబడుతుంది కదా, శరీరం లేపబడుతుంది అనుకుంటే మరి ఈ శరీరం నిష్ప్రయోజనమైనదా? మరి కాదు. మరి శరీరం నిష్ప్రయోజనమైనది వాక్యంలో ఉన్నది కదా అనండి అని అంటే దాన్ని ఎలా వక్రీకరించింది ప్రపంచం అంటే శరీరం నిష్ప్రయోజనమైనది. ఇంకా దీనికి ఫెయిర్ అండ్ రాల్ రుద్దొద్దు, దీనికి పౌడర్ వేయకూడదు, దీనికి ఇంకా వైజ్లైన్ రుద్దకూడదు. ఎందుకు? ఇప్పుడు చలికాలం వచ్చిన రుద్దాలి కదా. ఇది శరీరం దీనికి ఎందుకండి అని అంటే కొంతమందికి అయితే ముఖం మీద పూతలు వాతలు వచ్చిన దాకా కూడా దాని శరీరాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఈమె ఏమైందంటే ఈ శరీరము నిష్ప్రయోజనమైనది. దాని అర్థం అదనుకుంటున్నారా? ఇప్పుడు ఆదాముతో దేవుడు మాట్లాడింది కూడా ఏంటన్న దానికి రిలేటెడ్గా మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఇన్ని అర్థాలు చూసుకోవాల్సి వస్తుంది. ఏంటిదనంటే ఆత్మ లేనప్పుడు శరీరము నిష్ప్రయోజనం అని అంటే ఇప్పుడు ఆత్మ మనలో ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడుతున్నాం మనం. అదే ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనం అంటే కదలలేదు, మాట్లాడలేదు కాబట్టి నిష్ప్రయోజనం అన్నాడు. అంతేగాని ఈ శరీరం మొత్తానికి నిష్ప్రయోజనం అని అంటలేడు. ఆత్మ ఉంటే శరీరం కదులుతుండేనండి, ఆత్మ లేదు కాబట్టి ఇంకా కదలలేదు కాబట్టి కదలనేది నిష్ప్రయోజనమైనది. ఇంత దీని మీనింగ్. ఈ ప్రపంచం ఏం చేసింది? మొత్తానికి ప్రయోజనం లేనిది, ఇంక ఇది ఉపయోగం లేనిది అని చెప్పేసి రకరకాలుగా చెప్పేసి కమ్మలు పెట్టకూడదు, మెట్టలు పెట్టకూడదు, గాజులు వేయకూడదు, ముక్కు పుడకలు పెట్టకూడదు. ఏమండి ఎన్ని విషయాలండి ప్రపంచము వీళ్ళకి నేర్పించేసేసారండి. అందుకనే రంగురంగుల వస్త్రాలు వేయకూడదు, ఇంకా రంగురంగుల డ్రెస్సులు వేయకూడదు. ఇంకా మీరందరూ తెల్లడి వేసుకొని రావాలి. శరీరం నిష్ప్రయోజనం అంతా అందరూ ఒకలాగానే ఉండిపోవాలి. మనం అందరం ఇలాంటివి అండి బోధలు ఇవ్వండి. దాని మీనింగు ఆత్మ లేకపోతే శరీరం ఏం చేయలేదని అన్నాడు. అంతే. ఆత్మ లేకపోతే శరీరము ఏం చేయలేదు. ఆత్మ ఉంటే ఇక్కడ మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, కరెంట్ ఉంది కాబట్టి సౌండ్ మైక్ ద్వారా వెళ్ళిపోయి సిస్టంలోకి వెళ్ళిపోయి సౌండ్ అనేది బాక్సుల ద్వారా బయటకు వస్తుంది. ఇది పవర్, ఇలా పనిచేసింది అన్నాడు. అంతేగాని దేవుడు ఆత్మ, అదే ఆత్మ మనలో ఉంది. ఎందుకో తెలుసా? ఆదామును కలగజేసినప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి జీవాత్మను నరుల్లోనికి ఊదగా, అనగా ఆ బైబుల్ కానీ మనం కానీ జాగ్రత్తగా వింటే మనం ఎందుకు దేవుని పిల్లలు మనం అంటున్నాడు తెలుసా? ఆయన ఆత్మ ఆదాములోనికి వెళ్ళిపోయింది. ఈ ఎవరయ్యా ఆత్మ? ఇది ఎవరిదయ్యా ఆత్మ అంటే
మీ పిల్లల్లో ఉన్న రక్తము ఇలా అంటుంటాం కదా, నాది నా రక్తం అండి, అది నా రక్తం అండి. ఎక్కడిదండి ఇది? తండ్రిలో నుండి వచ్చినది నాదంటున్నావు కదా నువ్వు కన్నావు కదా, నాదంటున్నావు కదా నువ్వు. మరి దేవుని పిల్లలం కదా మనం, అనగా దేవుని ఆత్మలో నుండి విభజింపబడిన ఆత్మలం మనం అందరమైనప్పుడు, ఆత్మలమైనప్పుడు, ఇది ఆయన ఆత్మ అయినప్పుడు, ఇది దేవుని ఆత్మ అయినప్పుడు, తండ్రిలో నుండి క్రీస్తు వచ్చినప్పుడు, తండ్రిలో నుండే మనం వచ్చినప్పుడు, అందరం ఒకటిగా ఉన్నప్పుడు మనం అందరం ఆయన పిల్లలు కాకపోతే ఏమైపోతాం? మనం దేవుని పిల్లలమే మనం అందరం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇంతటి క్లారిటీ, ఇంత చక్కని విషయాలు బైబిల్లో అంత బాగా మాట్లాడుతున్నాడు. మనము సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గాలిని, నీరుని, ఇవన్నీ చూసినప్పుడు దేవుడి యొక్క అదృశ్య లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా వినండి. మరలా యేసు ప్రభుల వారు ఇంకో మాట అంటున్నారు చూడండి. అదే 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ మాట మీరు చూడండి. 5వ అధ్యాయం 37వ మాట యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఒక మాట అంటున్నాడు చూడండి. ఎవరి గురించి అంటే తండ్రి అయిన దేవుని గురించి మళ్ళీ ఒక మాట అంటున్నాడు. మరియు జాగ్రత్తగా వినండి, నన్ను తండ్రి పంపించాడు భూలోకానికి, నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు. నన్ను పంపిన తండ్రియే నా గురించి చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని మీరు చూడలేదు అన్నాడు. ఎవరిది ఇది చెప్తున్న విషయం? ఈ విషయం చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రియే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. ఆయన స్వరం వినను లేదు, ఆయన రూపాన్ని మీరు చూడను లేదు అన్నాడు. ఎంత క్లారిటీ ఉంది చూడండి, ఎంత క్లారిటీ ఉంది. ఇందాకనే మనం ఇక్కడికి మనం ఒక విషయం ఆలోచన చేయాలి. అంటే శరీరము నిష్ప్రయోజనమైనది. ఎప్పుడు నిష్ప్రయోజనమైనది శరీరం ఎప్పుడు నిష్ప్రయోజనమైనది? ఆత్మ లేనప్పుడు. ఎందుకంటే కదలలేదు కాబట్టి ఆ విషయంలోనే చెప్పాడు అంతవరకే. కానీ ప్రపంచం ఎలా చెప్పింది? శరీరం మొత్తానికే పనికిరాదు ఇంకా. అనగా ఆత్మ శరీరములో ఉన్నప్పుడే ఈ శరీరం మొత్తానికే పనికిరాదు. దానికి మీరు పౌడర్ వేయకండి, అది మొట్టమొదటి చింత లావైపోతాయి, కురుపుల చికెన్ లావైపోతుంటాయి. మీరు అసలు దాన్ని పట్టించుకోదు అంటుంటారండి. మీరు మొత్తం బైబిల్ చెప్పింది కదా, అంద మోసకరణము, సౌందర్యము, వ్యర్థము అన్ని రకరకాలుగా చెప్పేసేసారు కదండి. ఇంకా అసలు శరీరాన్ని అస్సలు పట్టించుకోకూడదండి అని అంటాడు. అట్లా అనుకున్నప్పుడు నువ్వు బ్రష్ చేసి పొద్దునేసి పనుదోమిడు ఎందుకు? నువ్వు మల విసర్జనలకు పోయి కడుక్కోవటం ఎందుకు? ఉదయం లేచిన తర్వాత నువ్వు మళ్ళా స్నానాలు చేసుడు ఎందుకు? శరీరం వేస్టే కదా. లేదండి మేము ఈ కొత్త ట్విస్ట్ మళ్ళీ ఏం తెలుసా, మేము క్రైస్తవులమండి, అస్సలు మేము సభే పెట్టాం. సభ పెట్టకపోతే క్రైస్తవుడివా నువ్వు? మేము ఫేర్ అండ్ లవ్లీ వాడామండి, మేము క్రైస్తవులం, ఫేర్ అండ్ లవ్లీ. అసలు తెలుసా అండి, వీళ్ళంతా ఇలా కనబడుతుంటారు మనకి, బాపత్ అంతా, ఈ సంతతి అంతా. మీరు ఆలోచన చేయండి, తెల్ల వస్త్రాలు మీరు ఫేర్ అండ్ లవ్లీ వాడతారు, మీరు పౌడర్ వాడతారు, శరీరము వృధా. మీరు ఎప్పుడు అట్లా మేము క్రైస్తవులం అండి, మేము ట్రూ క్రైస్తవులం అండి, మేము అట్లా వాడమండి, మేము ఏం వాడమండి. మరి పనులకు పెట్టి ఏం దమ్ముతున్నావు చెప్పాలి నువ్వు. మీరు చెప్పాలి మేము క్రైస్తవులం అసలు. మేము పేస్ట్ కూడా వాళ్ళు కొంతమంది అయ్యారు కూడా. మేము అసలు మీరు చెప్పాలి మేము నిజమైన క్రైస్తవులం అండి, మా పనులు తెల్లారు లేచిన లోపల నోట్ల పాసు పనులు తెల్లగా అవుతాయండి, ఏందో మీకు ఎలా అవుతాయని అడగాలి. పడుకొని లేస్తే పెదుల పక్కన వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులము, మీరు వాడొద్దు చేయకూడదు అని చెప్తే నువ్వు నేను మనం ఎన్ని కూడా కూర్చోవాల గొర్రెల్లాగా. మనకు బైబిల్ తెలుసు. నువ్వు చెప్తున్నది శరీరము ఎప్పుడు నిష్ప్రయోజనం అంటే ఆత్మ లేనప్పుడు నిష్ప్రయోజనమే. కానీ శరీరానికి వాడుకోవటంలో తప్పేం లేదు.
శరీరానికి బలహీనత వచ్చినప్పుడు నువ్వు కావలసినప్పుడు వెళ్ళి మెడిసిన్ వాడటంలో తప్పేమీ లేదు. మందులు వాడి శరీరానికి బలాన్ని ఇవ్వటానికి. మీకు ఇంకోటి తెలుసా అండి? మీకు ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. శరీరం నిష్ప్రయోజనమైనప్పుడు దానికి ఆహారం ఎందుకు ఇస్తున్నారు? అన్నం ఎందుకు పెడుతున్నారు? అన్నం పెట్టకూడదు కదా, శరీరానికి నిష్ప్రయోజనం కదా. దాన్ని వదిలిపెట్టండి, దేవుడు దాన్ని కాపాడుతాడు అనుకుని అట్లా ఉండొచ్చు కదా మీరు. అబ్బే అట్లా ఉండరు. మళ్ళీ ఏంది, ఏడు దబ్బున ప్రార్థనలు అవుతున్నా ఏడింత బుక్కడు అన్నం పెడుతుందో చూస్తారు. తెల్ల వస్త్రాలు కనుక కట్టుకున్న వాళ్ళందరూ వీళ్ళంతా ఏంటి? దేవుని వాళ్ళారా, శరీరము దేవునికి కావాలి. నీ దేహమే దేవుని ఆలయం. దేవునికి నీ శరీరం కావాలి. నీ శరీరము దేవునికి అవసరం. నీ శరీరము దేవునికి అవసరం. సమ్మర్లో ఒక యాడ్ చూశాను నేను. సమ్మర్ టైంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తారు. బాగా చెమట వచ్చే స్మెల్ వస్తుంటుంది పక్కోడికి. అప్పుడు అతడు ఏం చేశాడంటే ఒకటి పర్ఫ్యూమ్ లాగా ఒకటి తీసేసి వాడు రుద్దేసుకుంటాడు. తప్ప రైట్ అది? అందులో నరకం పోయేది ఏముంది? అందులో నరకం పోయేది ఏముందట? వీడికి అర్థం కాక ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. కానీ మీరు ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, ఆయన స్వరాన్ని మీరు. ఇప్పుడు లాజిక్ ఇది జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ విషయం చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని? ఆయనను చూడను లేదు, ఆయన స్వరము. ఆదాము దగ్గరికి మనుషుడు కనబడే రూపంలో దేవుడు వచ్చాడని అనుకుందాం. కానీ స్వరం మళ్ళీ ఏమన్నా బైబిల్ ఏమంటుంది? స్వరం కూడా వినలేదు అని అన్నాడు. మరి ఎవరు ఆ స్వరం? అసలు స్వరం వింటే ఏమవుతుంది, ఆయనను చూస్తే ఏమవుతుంది? ఇది బైబిల్ చెప్పింది. మరి ఆదాము దగ్గరికి వచ్చింది ఎవరు? మోషే దగ్గరికి వచ్చింది ఎవరు? యాకోబు దగ్గరికి వచ్చింది ఎవరు? అబ్రహాము దగ్గరికి వచ్చింది ఎవరు? పాత నిబంధనలో భక్తుల దగ్గరికి దేవుడు వచ్చాడని ఉంటుంది బైబిల్లో. వచ్చింది ఎవరు? కేవలం ఆదాము ఒక్కని దగ్గరికే కాదు ప్రాబ్లం. ఈడ మోసే సినాయి పర్వతం మీద కూర్చున్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడిపోతాడు, అతనికి పలకలు ఇస్తాడు. అబ్రహాముతో మాట్లాడిపోతారు. యాకోబు దేవునితో పోరాడి గెలిచెను అని ఉంటుంది. యాకోబు దేవునితో కొట్లాడుతాడు. ఈ విషయాలు మనకు అర్థం కావాలి. ఇలా పాత నిబంధనలో కంప్లీట్గా దేవుడే మాట్లాడాను, దేవుడే కనబడాను, దేవుడు వారితో ముచ్చటించడు, దేవుని వారిని చూసాను అని అంటున్నారు కదా. ఒకవేళ ఇవి చూసారే అనుకుందాం, అప్పుడు ఎవరు అబద్ధికులు తెలుసా? యేసు ప్రభు అబద్ధికుడు అవుతాడు. ఒకవేళ చూడలేదు అని అనుకుంటే బహుశా వాళ్ళు ఎవరై ఉంటారు అనేది మనకు క్లారిటీ కావాలి. ఇందాక నేను సింపుల్ లాజిక్ అర్థం కావడం కోసం, ఎప్పుడు నిష్ప్రయోజనం అంటే ఆత్మ లేనప్పుడే నిష్ప్రయోజనం. ఆత్మ ఉన్నాక కూడా శరీరం నిష్ప్రయోజనమైనది కానే కాదు. ఉత్తగా దాని పౌడర్లు వాడొద్దు, భోజనం పెట్టదని నిష్ప్రయోజనం అలా చేసింది లోకం. అది తప్పు. అలానే మరి ఆదాముతో కానీ మన యాకోబుతో కానీ మోషతో కానీ వీళ్ళందరితో మాట్లాడింది ఎవరు, పలకరించింది ఎవరు, ముచ్చటించింది ఎవరు అనేది మనకు తెలియాలి. అప్పుడు తెలిస్తే యేసుప్రభుల వారు ఏమన్నారు ఆ విషయం మనకు స్పష్టత వస్తుంది. ఆయన చూసింది ఎవరు, ఆయనతో మాట్లాడింది ఎవరు అనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఆరో అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ మాట చూడండి. మీరు 17 మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుల. ఏ ఉపదేశ క్రమము? జాగ్రత్తగా వినండి. ఏ సత్యమైనటువంటి ఏ ఉపదేశించుటకు క్రమముగా బోధించాలి, క్రమంగా ప్రకటించాలి, ఆ క్రమముగా బోధించిన దానికి, క్రమముగా ప్రకటించిన దానికి మనము లోబడాలి. ఇది మనం చూడాలి.
ఇక్కడ మనం ఏం చేసింది ప్రపంచం అని అంటే, జాగ్రత్తగా వినండి, ప్రపంచం ఏం చేసింది తెలుసా? ఈ బోధలు మనం వినేసేసి, ఈ బోధలు చేసిన వారిని మనము మనకి రెఫరెన్స్లు ఇంకో దగ్గర దొరకకపోవటం వలన, చూడకపోవటం వలన, అంత జ్ఞానాన్ని మనం సంపాదించకపోవటం వల్ల ఇప్పుడు ఏం జరిగిందనంటే, దేవుని మేము చూసాము, దేవుడు మాతో కనబడ్డాడు, దేవుడు ఆదముతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, మోషతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు అని చెప్పటం వలన అబద్ధికుని ఎవరిని చేసేసింది తెలుసా ప్రపంచము? ఎవరు అబద్ధికులు అయిపోయారు? స్టీఫెన్, యేసుప్రభుని అబద్ధికుని చేసేసింది. అంటే మనకు తెలియకుండానే అబద్ధికునిగా ఎవరిని మార్చేసింది అని అంటే, యేసుప్రభుని అబద్ధికులుగా మార్చేసింది. ఎవరయ్యా యేసుప్రభు అంటే మనందరికీ బిగ్ బ్రదర్, పెద్దన్న, దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు నీ కోసం, నా కోసం, మనలందరినీ తండ్రి వద్దకు తీసుకుపోవటానికి ప్రాణం పెట్టినవాడు అతను. ఆయన అంటాడు నాలో పాపమున్నదని నాలో పాపమున్నదని ఎవడు రుజువు చేస్తాడండి అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడు, మహానుభావుడు అండి ఆయన. నాలో పాపమున్నదని ఎవరు రుజువు చేయగలుగుతాడు? ఆయన నోట ఏ కపటం లేదండి. యేసుప్రభు నోట, ఆయన నోట ఏ అబద్ధం రాదండి. ఇంకా ఆడితే అబద్ధం ఎవరు ఆడతారు? మనుషులే ఆడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నోట ఒక్క మాట అబద్ధం రాదండి. ఎందుకు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు. ఎందుకు తెలుసు? నేను తండ్రి ప్రేమను కనపరుచుకుని వచ్చినాను. నేను నా తండ్రి ప్రేమను నేను చూపిస్తున్నానండి. మనం అంటుంటాం తెలుసా, సేమ్ ఈ పిల్లోడు మొత్తం వాళ్ళ అయ్య పోలికలా ఉన్నాడండి. సేమ్ వాళ్ళ అయ్యలాగానే మాట్లాడుతున్నాడు, వాళ్ళ అయ్యలాగానే ప్రకటిస్తున్నాడు, వాళ్ళ అయ్యలాగానే ఓర్పు సహనం అంతా వాళ్ళ డాడీ లాగానే ఉన్నాడని అంటుంటాం కదండి. ఇలాంటి ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఆయనను చూస్తున్నప్పుడు నిజంగా దేవుని ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అని అనిపిస్తుంటుంది. ఇంత గొప్ప దేవునా మనం నమ్ముకుంది అని అనిపిస్తుంటుంది. సత్యమునకు భిన్నమైన సువార్తను మనం ప్రకటించకూడదు. బైబిల్ ఏం చెప్పిందో దానికి మనం స్టాండ్ అయిపోయి ఉండాలి. ఆదికాండం 32వ అధ్యాయము 30వ మాట మీరు చూడండి. యాకోబు జాగ్రత్తగా విన్నాడు. యాకోబు అంటున్నాడు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కింది. నేను దేవుని చూశాను, నేను చచ్చిపోలేదు అన్నాడు. జాగ్రత్తగా వినండి ఆ పదము. నేను దేవుని చూశాను, నేను చచ్చిపోలేదు. అసలు దేవుని చూస్తే ఏమవుతుంది? చచ్చిపోతాడు. చచ్చిపోలేడు అని అంటే బ్రతికాడంటే అర్థం ఏంటిది? ఇక్కడ లాజిక్ బాగా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను దేవుని చూశాను అంటున్నాడు కదా యాకోబు. నేను దేవుని చూశాను, ముఖాముఖి నేను చూశాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు వినలేదని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము 5 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండము, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలు, ఈ పుస్తకాలు ఎవరు రాశారు అని అంటే మోషే రాశాడు. ఈ 5 పుస్తకాలు మోషే రాశాడు. ఇప్పుడు ఆదాము ఉన్నప్పుడు మోషే ఉండేనా? ఆదాము ఉన్నప్పుడు మోషే ఉన్నాడా? అబ్రహాం టైంలో మోషే ఉన్నాడా? అంటే ఈయన రాస్తున్న టయానికి, అనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఇవి ఉన్నాయి కదా, ఇవి రాస్తున్న సమయానికి ఇవి ముందుగానే కొన్ని జరిగినవి. ఇప్పుడు ఎలా జరిగినది అంటే జాగ్రత్తగా వినండి, మీకు చెప్తున్నాను. ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను, మొదటి దినం ఆయను, రెండవ దినం ఆయను అని ఇవన్నీ చేస్తున్నప్పుడు మోషే ఉన్నాడా? ఆదాముతో దేవుడు మాట్లాడను, సరే మాట్లాడిన అనుకుందాం. అప్పుడు మోషే చూశాడా? చూలేదు. తర్వాత ఆదాముకి పిల్లలు సంతానం, తర్వాత అలా పోతా ఉంటే లోతు, అలా పోతా ఉంటే జరుగుతూ ఉంటే దావీదు, అలా వస్తూ ఉంటే ఇక్కడ వరకు కానీ మనం చరిత్రగానే అలా కంటిన్యూగా మనం లైన్లో ప్రాసెస్లో మనం చూసుకుంటూ పోతూ ఉంటే, ఒక ఆర్డర్లో మనం చూసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు.
మోష కంటే ముందు ఎవరైతే ఉన్నారో, మోష తర్వాత ఉన్నారో, మోష కంటే ముందు ఎవరైతే ఉన్నారో ఆ ముందున్న వాళ్ళందరితో మాట్లాడింది మోష చూశాడా? చూడకుండా రాస్తున్నాడు ఇప్పుడు పుస్తకాలు. చూడకుండా ఈ పుస్తకాలు రాస్తున్నాడు ఈయన. లేని టయానికి రాస్తున్నాడు. మన తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ కోసం కొట్లాడారు. 2014లో తెలంగాణ వచ్చింది. 2014లో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 2014లో 2014 కంటే అనగా తెలంగాణ పోరాటం జరుగుతున్న కంటే ముందు ఎవరైనా పిల్లలు పుట్టలేదు అనుకోండి, తెలంగాణ వచ్చిన తర్వాత లక్కీ తెలంగాణ వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు ఈమె తెలంగాణ కోసం పుస్తకం రాసేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈమె ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ కోసం పుస్తకం రాయాలి, ఎట్లా పోరాటం జరిగింది అనేది రాయాలనుకుంది. ఇప్పుడు ఈమె ఏం చేయాలి? దాని గురించినటువంటి అవగాహన కోసం ఎక్కడికి వెళ్ళాలి? జరిగిన చరిత్ర దగ్గరికి పోవాలి. జరిగిన చరిత్ర దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని స్టడీ చేయాలి, దాన్ని చూడాలి, పరిశీలించాలి. ఆ సమయంలో జరిగినది ఏంటిదని ఎవరైనా ఉన్నారు అని అంటే ఉన్నారు. ఎవరున్నారు? ఓకే, అలా పెద్దాడులు ఉన్నారు. తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మస్తు కొట్లాడారు. వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేయాలి. ఏం జరిగింది చెప్పండి అని అంటే పలానా సో అండ్ సో ఇలా జరిగింది. అవునా, ఓకే. ఇప్పుడు ఈమె పుస్తకం రాస్తుంటారు. అది నిజం జరిగిందా జరగలేదా అనేది ఈమెకు సంబంధము జరిగిందంటగానే ఈమె రాసేస్తుంది. ఇప్పుడు ఆదాముకి కానీ తర్వాత యాకోబుకి కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే వీళ్ళకు దేవుడే మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. వీళ్ళు అనుకోవడంలో తప్పేమి లేదు. ఎందుకు తప్పు లేదనంటే వీళ్ళకి అసలు తెలియదు. ఏంటి తెలియదు? దేవుడు ఆత్మ గనక దేవుడు ఎవరికి కనబడడన్న పాయింట్, లాజిక్ వీళ్ళకు అంత అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఒక మనుషులే కదా, వాళ్ళు మనలాగా మనుషులే, నీలాగా నాలాగా మనుషులే. ఆదామే గాని, తర్వాత యాకోబు గాని, మోషే గాని, వాళ్ళందరూ నీలాగా మనలాగా మనుషులే. వాళ్ళంతా వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈయన పుస్తకం రాస్తున్నాడు. ఇప్పుడు రాస్తున్నాడు వాళ్ళు అలా అనుకున్నారు అనే మీనింగ్ గా పుస్తకం రాస్తున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత బాగుంటుంది పదము. ఒకవేళ వీళ్ళు నిజంగానే చూసి ఉన్నారు అనుకుందాం. వీళ్ళు ఒకవేళ నిజంగానే చూసి ఉన్నారనుకుందాం. చూసి ఉంటే నాలో ఏ పాపము లేదన్నటువంటి యేసుక్రీస్తు ఏమైపోతున్నాడు? అబద్ధికుడైపోతున్నాడు. అందుకని ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా అండి? ఈయన ఒక మాట అన్నాడు. ఏమని? నేను దేవుని చూశాను, ఆయన నా ప్రాణము దక్కించుకొంటిని. ఇప్పుడు హోషేయ చూడండి, హోషేయ 12:3 చూడండి. 12:3. అధ్యాయం 3వ మాట. తల్లి గర్భమందు మడిమును పట్టుకున్నాడు, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. జాగ్రత్తగా వినండి ఆ పదము. మీరు ఇది ఎలా ఉందో చూడండి. అతడు దేవునితో పోరాడెను. కంటిన్యూ చేయండి. అన్న తర్వాత అతడు దూతతో పోరాడిండు. ఇందాక మనం అక్కడ చూసాం కదా. ఎక్కడ? ఆది కాండంలో మనం చూసాం. ఆయన ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు? నేను దేవునితో పోరాడి గెలిచి తిని, నేను దేవుని చూసి తిని, ముఖాముఖిగా నేను దేవుని ముఖాముఖి. ఈ మాట చెప్పనీకనన్నా కొంచెం అర్థం ఉండాలి కదా. ఈయన ఏమంటున్నాడు? ముఖాముఖిగా చూశాను నేను దేవుని అన్నాడు ఈయన. యాకోబు అంటే దేవుని ముఖాముఖిగా చూశాను అన్నాడు. ఇక్కడికి వచ్చే వారికి ఏమంటున్నాడు? మళ్ళా ఎవరితో పోరాడిండంట? ఇక్కడ మళ్ళీ ఎవరితో పోరాడినని చెప్తున్నాడు? దేవదూతతో పోరాడాను అని అంటాడు. దేవునితో కాదు, దేవదూతతో పోరాడానని నేను అని అంటాడు. అంటే దీని అర్థం ఏందనంటే వీళ్ళు ఎలా తీసుకున్నారంటే వీళ్ళు దేవుని పక్షాన వచ్చినటువంటి దేవదూతలు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువా చెప్పు, ఇదిగో
నీవు నీవు కుమారుని కనబోతావు. ఎవరు ఈ మాటలు? ఎవరివి? ఈ మాటలు ఎవరివి? మాటలు దేవునివి. మాటలు దేవునివి. దూత దేవదూత మాత్రం, శరీరం మాత్రం దేవదూత. వస్తుంది దేవదూత. ఎవరి మాటలు తీసుకొని వస్తుంది? దేవుని మాటలు తీసుకొని వచ్చి ఈమె చెప్తా ఉంది. ఇక జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు జన్మించబోతున్నాడని రక్షకుని విషయమే దేవుడే రాలేడు. ఆదాము దగ్గరకు వచ్చి దేవుడు వచ్చి మాట్లాడతాడా? దేవుని కుమారుడే ఒక రక్షకుడే ఈ ప్రపంచానికి దిక్సూచి, ఈ ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు పుట్టబోతున్నాడని చెప్పటానికే దేవుడు దిగిరాలేదు. ఆదాము దగ్గరికి వచ్చింది ఎవరు అనంటే, ఆదాము దగ్గరికి వచ్చినా యాకోబు దగ్గరికి వచ్చినా ఎవరు వచ్చారయ్యారంటే దేవదూతలే వచ్చారు. మాటలు ఎవరివి అనంటే దేవుని మాటలు. ఇప్పుడు మనకి ఇంత స్పష్టత వస్తుంది చూడండి. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చిన, యాకోబు దగ్గరికి వచ్చిన, మోషే దగ్గరికి వచ్చిన, ఎవరి దగ్గరికి వచ్చినా కానీ కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే దేవుని మాటలు తీసుకుని వచ్చారు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి ఇవి దేవుని మాటలు గనుక వాళ్ళని దేవునిలా చూశారు. వాళ్ళు దేవునిలా చూశారు. దేవదూతల్ని వాళ్ళు దేవునిలా చూశారు. తప్పేం కాదు. వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు. అలా మీ దగ్గరికి ముఖ్యమంత్రి ఒక మనిషిని నేరుగా మీ ఇంటికి పంపించాడు అనుకోండి. అమ్మా, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాడమ్మా ఫోన్లో అన్నప్పుడు వచ్చిన మనిషికి ఎంత మర్యాద ఇస్తారండి? ఎంత రెస్పెక్ట్ ఇస్తారండి? మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం? ముఖ్యమంత్రితో మనతో మాట్లాడతాడట ముఖ్యమంత్రి అని తీసుకొని రమ్మన్నాడా, రెడీ అయిపోతాము స్పాట్లో. ఆ మాట ఎవరిది? ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాట ముఖ్యమంత్రి గారి మాట. మనిషి మాత్రం మధ్యవర్తి, మీడియేటర్. ఇక్కడ పాత నిబంధనలు కంప్లీట్గా ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు, ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ, అదేవిధంగా కృత నిబంధనలు ఉన్నటువంటి క్రీస్తు జననం వరకు కానీ కనబడినటువంటి వీళ్ళందరూ కూడా ఎవరయ్యారంటే దేవదూతలే. అందరూ దేవదూతలు. మోషతో మాట్లాడింది కూడా దేవదూతలే. యాకోబుతో మాట్లాడింది దేవదూతనే. ఆదాముతో మాట్లాడింది దేవదూతనే. కానీ వీళ్ళు దేవుడు అని పిలుచుకున్నారు. వాళ్ళు అలా పిలుచుకున్నారు. తప్పేంటి? వాళ్ళు పిలుచుకున్నారు, తప్పేంటి? ఒకవేళ వాళ్ళు అలా నిజంగానే దేవుడు అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభు అబద్ధికుడు అవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు అబద్ధికుడు కాదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నోట అబద్ధమే రాదు ఆయన. కాబట్టి వీళ్ళు ఎవరయ్యంటే లాస్ట్కి వస్తుంటే వారికి ఏమంటారంటే, ఫస్ట్ నేను దేవుని చూశాను అన్నాడు. లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ ఏమన్నాడు, నేను దేవదూతతో పోరాడని అన్నాడు. ఇంకా చూడండి ఎంత బాగుంటుంది ఇంకో దగ్గర. అంటే వీళ్ళు చెప్తుంటారు, స్పష్టత వస్తుంటుంది అనమాట. ఇలా ఓకేండి. మానవ దేహాలతో వచ్చినటువంటి దేవదూతల వాళ్ళంతా ఆదికాండము 18 అధ్యాయము 19 ఒకట మాట చూడండి. ఇదొకటి చూసుకొని మనం ముగించుకుందాం. వచ్చే వారం మనం కంటిన్యూ చేద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అనెను. మీరు 18 చూడండి. 18 1, 2 వచనాలు చూడండి. ఆదికాండం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. అతడు కనులెత్తు చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడిరి. యెహోవా అతనికి కనబడేనంట. మరలా కనులెత్తు చూసినప్పుడు ఎవరు కనబడ్డారు అంటున్నాడు? మనుషులు కనబడ్డారు అని అంటున్నాడు.
ఎవరి ముగ్గురు మనుషులు? ఎవరి ముగ్గురు మనుషులు? ఈ ప్రపంచం రకరకాలుగా అర్థం చెప్పింది. ఈ ముగ్గురు మనుషులు ఇంత స్పష్టంగా ముగ్గురు మనుషులు దేవుని మాటను తీసుకొని వచ్చిన మానవ శరీర ఆకారంలో వచ్చినటువంటి దేవదూతలు. వీళ్ళంతా పనివారు, దేవుని పనివారు వీళ్ళందరూ. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఆది కాండములో కనబడింది దేవదూతనే, అనగా ఆదాముతో మాట్లాడింది దేవదూతనే, మోషతో మాట్లాడింది దేవదూతనే, యాకోబుతో మాట్లాడింది దేవదూతనే, అబ్రహాముతో మాట్లాడింది దేవదూతనే. ఈ దేవదూతను వాళ్ళు దేవుడు అని అనుకున్నారు, ఎందుకంటే దేవుని మాటలు తీసుకుని వచ్చినారు కాబట్టి వాళ్ళంత గొప్ప రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు. అనుకుంటే తప్పేముంది? అవును అనుకొని ఉన్నారు. అప్పుడు అక్కడ యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏమాత్రం అబద్ధం కాదు. ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో దేవుని మాటకు రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళు పిలుచుకున్నారు. వీళ్ళ ఆలోచన ఏమాత్రం తప్పు కాదు, అది వాళ్ళ ఆలోచన. ఇంత స్పష్టంగా బైబిల్ పైన క్లారిటీ లేక ప్రపంచం ఏం చేసిందనంటే సింపుల్గా ఏం తెలుసా, నువ్వు ఉపవాస ప్రార్థన నుండి దేవుని దిగొస్తాడు, దేవునితో మాట్లాడతాడు, దేవుడు దిగొస్తాడు. ఉపవాసం ప్రార్థన చెల్లె అక్కని విశ్వాసాలకు చెప్పేసి ఉపవాస ప్రార్థన వాళ్ళు ఉంచేసేసి పాపము దేవుడే కనబడ్డాడు, కానీ దేవుడు కనబడ్డట్టుగా, దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా వీళ్ళు సాక్ష్యాలు పుంకాలుగా చెప్తారు. ఏం తెలుసా, దేవుడు సపురూపంగా మా దగ్గర దిగి వచ్చేసేసి ఎన్ని విషయాలు మాతో చెప్పాడండి, ఎన్ని విషయాలు మాతో బోధించాడండి అని వీళ్ళు మాట్లాడుతూనే ఉంటుంటారు, సూది చెప్తుంటారు. అసలు ఏం నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వాక్యం ఒకవేళ తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా మనకి. ఇంకా మనం నమ్మాల్సిందే. ఇంకా ఒకటి మాత్రం స్పష్టం ఏంటో తెలుసా, దేవుడు ఆత్మ గనక కంటికి ఆత్మ అన్నది కంటికి కనబడదు. నీ శరీరంలో ఉన్న ఆత్మను నువ్వు ఎలా చూడలేవో, నీలో ఉన్న ఆత్మను నువ్వు చూడలేదు, దేవుని ఎలా చూస్తావు? దేవుని చూడాలి అని అంటే బైబిల్ ఏం చెప్పింది తెలుసా, ఆయన అదృశ్య లక్షణాన్ని సృష్టిలో పెట్టాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలను, భూమిని, నింగిని, నేలని, వీటన్ని చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడని నువ్వు తెలుసుకోవాలి, అంతవరకేనన్నాడు. ఈ మానవులకు ఆ దేవుని ప్రేమ అర్థమైతలేదు కాబట్టి తన పెద్ద కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, అయ్యా నువ్వు వీళ్ళందరూ సరిచేయి, ఇంకా వాళ్ళ కోసం ప్రాణం ఇయ్యాల్సింది, నువ్వు చనిపో అంటే తండ్రి మాటను జవదాటకుండా వచ్చేసేసి సిలువకెక్కి తండ్రిని ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడు, నువ్వు చెప్పిన పనంతా పూర్తి చేసుకున్నాను తండ్రి అని ఆయన పరలో తండ్రికి మనకును మధ్యవర్తిగా ఉండి ఆయన గొప్ప దేవుని కుమారుడై ఉండి దేవునికి ప్రియ కుమారుడిని చనిపోయి వాళ్ళందరూ దేవుని దగ్గర తీసుకుని వెళ్ళటానికి వచ్చినటువంటి గొప్ప కుమారుడు అండి యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు, ఆ తండ్రిని ఎవరు చూడలేదు, ఎవరు చూశారు అనేది వచ్చేవారం మాట్లాడుకుందాం. ఆ తండ్రిని ఎవరు చూశారు, ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు అనేది వచ్చేవారం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి.